మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడంతో పాటు ఈసారి ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ చేసి గెలుస్తాను అనే ఒక నమ్మకమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ప్రజల్లో ఉండడమే కాదు బూత్ లెవెల్లో కూడా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని నాకు జనసేన పార్టీ అధిష్టానం తీవ్రమైన అన్యాయం చేసింది. పైగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం కూడా అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ ఒక స్ట్రక్చర్ లేకుండా ఉండటాన్ని తను జీర్ణించుకోలేకపోతున్నాను, అందుకే పార్టీ ఇచ్చిన పదవికి జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు పరుచూరి భాస్కరరావు గారు. ఎందుకు అసలు జనసేన పార్టీ అంటే సిద్ధాంతాలు క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఒక సీనియర్ నాయకులకి ఇలా అవకాశం లేకపోవడాన్ని కూడా ఎలా చూస్తున్నారు? పరుచూరి గారి మాటల్లోనే విందాం. సార్, ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మీరు చెప్పారు ఆల్రెడీ ఈసారి కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఉంటుంది, దానికి కావాల్సిన వర్కౌట్స్ అన్నీ చేసుకున్నాను, స్ట్రక్చర్ క్రియేట్ చేశాను అన్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఒకటేనండి, గతంలో నాకు బీఫారం ఇచ్చిన మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను గతంలో కూడా చెప్పాను, స్టీల్ ప్లాంట్ మీటింగ్ అయ్యి వైఎంసీలో మాట్లాడేటప్పుడు సార్ విలేజ్ వైజ్ కమిటీలు వేసుకొని నేను డెవలప్ చేస్తున్నాను, నాకు అక్కడ కమ్యూనిటీ కూడా తక్కువ ఉంది, నన్ను సిటీకి ఎక్కడన్నా ఇన్ఛార్జిగా వేస్తే నేను చేసుకుంటానంటే, లేదు నువ్వు అక్కడ చాలామందికి చాలా రకాల ఉపయోగపడి పనిచేసి ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా అక్కడే పోటీ చేయి, అన్ని కమ్యూనిటీలు నీకే ఓటేస్తాయి, నేను ఒక ట్రిప్పు ఎక్స్ట్రా అయినా వస్తానని చెప్పి నాకు ఆ రోజు వైఎంసీలో ఆయన మాటిచ్చారు. సార్ గుర్తుందో లేదో మరి నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఉన్న పలంగా జనసేన పార్టీకి జనసేన సీటు అలాట్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది. కాకపోతే పొత్తులో తెలుగుదేశం పోయినా జనసేనకు వచ్చినా కలిసి చేయాలన్నది నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు అందరం కూడా పార్టీ అధినేతలు కలిసినట్టు మేము కలిసి ప్లాన్ చేసుకున్నాం. ఉన్న పలంగా పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం పార్టీ అధినేతలకు ఉంటుంది. ఆ రకంగా ఆయన తీసుకున్నారేమో, దాన్ని కూడా పార్టీ చేసే తీసుకో ఉంటారని ఆలోచించి మొన్న ఆయనకి సీటు వచ్చినప్పుడే ఆయన కంగ్రాచులేట్ చెప్పడం, కార్యకర్తలు మీటింగ్ పెట్టడం, పార్టీలో దాటుకుంటా పనిచేయాలని వాళ్ళకందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం. దాని తర్వాత నాకు 2 రోజులు పర్సనల్ పని ఉంది, అది వెళ్ళి వచ్చినాక మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తానని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ 2 రోజులు నా పర్సనల్ వర్క్ అయినాక నేను విజయవాడ పోయి 16 రోజులుగా పార్టీలో బాసును కలిసి ఒకసారి మాట్లాడితే ఆయన నాకేం చెప్తారో అన్నది తెలుసుకొని కార్యకర్తలకు చెప్పాలన్న మంచి ఉద్దేశంతో 16 రోజులుగా నేను విజయవాడలో వెయిట్ చేశాను. మొన్న చెక్కులు పంపిణీ ఉంటే మా అనకాపల్లి తగనంపూడి గ్రామంలో ఒక యాక్సిడెంట్ చెక్ వచ్చింది, అక్కడ ఇచ్చేదానికి ఆయన వస్తాడేమో అప్పుడైనా కలుద్దాం అనుకున్నాం. కానీ అక్కడ మా నాగబాబు గారు ఇవ్వడం వల్ల సార్ని కలవలేకపోయాం. అక్కడున్న మా హరిప్రసాద్ గారిని వారం నుంచి అక్కడ ఉంటూ 3-4 సార్లు అడిగాను. మొన్న కూడా సార్ ఉన్నారు కదా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతానంటే 17-18 తారీఖుల పైన అందరిని పిలుస్తానన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే పార్టీలో కూడా వాళ్ళకి ఎవరు ఇష్టమైతే వాళ్ళని లోనకు పంపుతున్నారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళని పక్కన పెడుతున్నారు. ఇలాంటి అవమానాలు చాలా జరిగాయి నాకు గతంలో కూడా. కానీ ఆయన ముఖం చూసి నేను పట్టించుకోకుండా మ్యాక్సిమం నడిచాను. ఇప్పుడు ఇక్కడ జిల్లాలో కూడా రాజకీయాలు వేరే రకంగా ఉన్నాయి. ఎవరో ఒక 2 చేతిలో జిల్లా మొత్తం కూడా నడిచే విధంగా పార్టీలో కూడా మెయిన్ కీ రోల్లో ఉండేవాళ్ళు వాళ్ళ చెక్కు చేతుల్లో ఉన్నట్టు చాలా అవమానాలు చేస్తున్నారు. అవి కూడా బాస్తో విరమించి చెప్పుకుందాం అనుకున్నాం. గతంలో కూడా నేను 2 లెటర్లు కూడా పెట్టాను, బహుశా బాస్ కూడా చూసి ఉంటారు అనుకుంటున్నాను. అలాంటి ఇబ్బందులు అవమానాలు పడుతూ ఇక్కడే మళ్ళా ఉండడం నాకు సాధ్యం కాలేదు. రెండోది ఏంటంటే అనకాపల్లి రాజకీయాల్లో 99 నుంచి నేను రాజకీయాల్లో ఇక్కడ ఉన్నాను, చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. గతంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రుల కింద ఇన్ఛార్జిగా పనిచేసి ఉన్నాను. చాలామందిని ఇక్కడ ఎదుర్కొన్న చరిత్ర కూడా ఉంది. దానివల్ల నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉంటేను ఇక్కడున్న క్యాడరు
భాస్కర్ రావు గారు అంటే రాత్రి పగలు మనకు కష్టపడి పనిచేస్తాడు, ఏది ఉన్నా కాపాడుతాడు అన్నది నాట్ ఓన్లీ అనకాపల్లి జిల్లా, ఈరోజు భీమిలి కాన్స్టిట్యున్సీలో కూడా నాకు ఆ పేరుంది. దాదాపు 99 నుంచి ఇప్పటిదాకా 25 సంవత్సరాలు ఒక్క రూపాయి ఆశించుకుంటా, ఎక్కడ చేయి చాపుకుంటా, ఒక ఉద్యోగానికి కూడా డబ్బులు తీసుకోకుండా నటించడం వేరు, జీవించడం వేరు. నేను 25 సంవత్సరాలు ఆల్రెడీ జీవించేశాను. ఎక్కడైనా 100 మందిని అడిగితే ఒకడో ఇద్దరు కూడా భాస్కర్ రావా ఇట్టటోడని చెప్పలేరు. ఎవరిని అడిగినా అది కమ్యూనిస్టు, వైసీపీ, టీడీపీ, ఏ పార్టీని అడిగినా చాలా మంచి ఆయన అన్న పేరు సంపాదించుకున్నాను. రాజకీయాల్లో పదవులు లేకపోయినా కూడా పదవులు తెచ్చుకొని పదవిలో ఉంటూ ముందు పోతే వెనక్కి తిట్టే వాళ్ళకన్నా ఈరోజు పదవి లేకపోయినా నాకున్న పేరును చూసావు, అదే చాలు నాకు. మీ అధిష్టానం మీకు అన్యాయం చేస్తుందని తీవ్ర ఆవేదనలో మీరైతే ఉన్నారు. ఖచ్చితంగా నేను ఈసారి పోటీ చేస్తాను, గెలుస్తాను, అధ్యక్ష అనే పదాన్ని వాడతాను అనే ఒక బలమైన కోరిక వెనుక ఏమైనా రీజన్ ఉందా? ఒకటేనండి, నేను 79లో ఇందిరాగాంధీ ఎంజీఆర్ పార్టీని డిజాల్వ్ చేసినప్పుడు 6వ తరగతి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో ఇంటికాడ ఉంటే అంబాసిడర్ కారులో పొనలు కట్టుకొని ఎవరో మాట్లాడుతూ వస్తే రిక్వెస్ట్ చేసి ఒక 2 minutes ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడాను. అప్పుడు మీ వయసు? నా వయసు 6వ తరగతి అంటే మీరు లెక్కేసుకోండి, 12-14 వయసు. 6th క్లాస్లో నాకు రాజకీయంగా ఒక ఆశ పుట్టింది. మనం కూడా ఎప్పుడైనా ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందని అనిపించింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ 3 టర్ములు మాకు తెలిసిన ఆయన్ని గెలిపించుకున్నాను. అనాక నేను 2001లో 84 నుంచి వస్తూ పోతూ 90 నుంచి వైజాగ్లోనే స్థిరపడిపోయాను. అప్పుడు కంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఎంపీగా రావడం, ఆయనతో పాటు కంటిన్యూగా మొన్న భీమిలి ఆయన పూర్తయ్యే వరకు, భీమిలి గెలిచే వరకు కూడా కష్టపడ్డాను. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు నాకు అనకాపల్లి అంటే చాలా ఇష్టం. అందుకోసం ఇక్కడ పోటీ చేయాలని ఇండిపెండెంట్ అని మొట్టమొదటిసారి బాసును కలిశాను. 1 hour 45 minutes బ్రహ్మాండంగా మాట్లాడారు, టీ కాఫీ ఇచ్చారు. కొన్ని సందర్భాల వల్ల ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేక చివరిలో అయితే పిలిచి ఇచ్చిన దానికి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఏ చెడ్డ పేరు లేకుండా రాజకీయాన్ని నడిపాను. మీరే చూశారు ఆఫీసు. ఈరోజు 24 hours ఎంత పెద్ద ప్రోగ్రాం చేయాలన్నా ఎవ్వరు చేయలేరు, నేను అనుకుంటే చేయగలుగుతాను. ఈరోజు కూడా నా క్యాంప్ ఆఫీస్లో 14 లక్షల రూపాయల మెటీరియల్ స్టాక్ ఉంది. ఫ్రేములు కానీ, కర్రలు కానీ, జెండాలు అయితే 9,50,000 రూపాయలు వర్తున్న జెండాలు కూడా ఈరోజు నేను స్టాక్ పెట్టున్నానంటే పూర్తిగా మీరు సిద్ధమైపోయారు. నేను పోటీకి సిద్ధమయ్యాను. ప్రచారం కూడా కొనుక్కున్నాను. ఖచ్చితంగా నాకు సీటు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు సీటు రాలేదని బాధ కన్నా కూడా పార్టీలో ఈ అవమానాలు పడలేకే నేను బయటకు వెళ్తున్నాను. గంటా గారి గెలుపులో కీలక పాత్ర పోషించిన మీరు మీ పొలిటికల్ కెరియర్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? అంటే కారణాలు ఏంటి? అంటే నేను బయటకు వచ్చి పోటీ చేయాలనుకున్నదే 7-8 ఏళ్ళకు ముందు. అప్పటికి అనకాపల్లి ఎన్నుకోవడం, తిరగడం, మొన్న ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు నాకు దీపారం ఇవ్వడం, అక్కడ 9 రోజులు 10 రోజులు వ్యవధిలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మాకు అప్పుడు ఓటుకు నోట్లేదు అనడం. రెండోది తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకు అవకాశం లేదు. నేను అందుకే ఈరోజు ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే 25 ఇళ్ళకి ఒక రోడ్డు వేశాను. 25 ఇళ్లల్లో ఇక్కడ చూడండి మీరు, జేఎస్పీ 50 ఓట్లు, జనసేన, టీడీపీ 25, వైసీపీ 40, అదర్స్ న్యూట్రల్ 10. అంటే మాకు 75, 2 పార్టీలు కలిసే 75 ఓట్లు. ఇంకా 40 ఓట్లు వైసీపీ, 10 ఓట్లే న్యూట్రల్ ఉన్నాయి. దీంట్లో ఎంత లాగగలిగితే అవి ప్లస్ అవుతాయి. అంటే బిఫోర్ ఎలక్షన్ 10% ప్లస్ ఆర్ మైనస్లో నా కాన్స్టిట్యున్సీ గెలుపు గురించి పోలింగ్కి ముందే చెప్పగలిగిన నాలెడ్జి, అనుభవం రాజకీయంగా నాకు ఉంది కాబట్టి నేను ఈ రకంగా స్ట్రక్చర్ రెడీ చేశాను. సరే, ఏది ఏమైనా రాజకీయాల్లో నేను మొన్న చెప్పాను, ఒక రాముడి కథ కూడా చెప్పాను, బట్ మీకు చెప్పలేదేమో, మీకు మళ్ళీ చెప్తాను. రాముడు తన కొడుకైన రాముడికి పట్టాభిషేకం చేయాలని బ్రహ్మాండంగా అలంకరణ ఆర్పాటాలు చేసుకొని రెడీ చేసుకుంటే
రాజ్ దర్బార్లో రాముడు వచ్చి నిలబడ్డాడంట. అప్పుడు దశరథ రాముడు అన్నాడని అనుకున్నారంట, అయ్యో నా రాముడు నా కొడుకు పట్టాభిషేకం కల్లారా చూడాలని. అప్పుడు కైకేయి లేచి, స్వామి నాకు ఒక మాట ఇచ్చారు, ఆ మాట ఇప్పుడు నెరవేరుస్తారా అని అడిగిందంట. ఆయన ఆ సంతోషంలో ఏదో అనుకొని, చెప్పండి మహారాణి గారు నేను పూర్తి చేస్తాను అనడం. ఆవిడ కైకేయి గారు లేచి, స్వామి నీ కొడుకు రాముడికి కాదు పట్టాభిషేకం, నాకు నీకు పుట్టిన కొడుక్కి భరత్కి పట్టాభిషేకం చేయాలని చెప్పి అంటానే దశరథ రాముడు కుమిలిపోయి కుంగిపోయి అట్నే కూర్చున్నాడంట. తప్పని పరిస్థితుల్లో రాముడికి జరగాలని పట్టాభిషేకం కైకేయి కొడుకు జరిగి, పట్టాభిషేకం చేసుకోవాల్సిన రాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయాడు. అంటే దేవుడు లాంటి రాముడికి అలా అన్నప్పుడు మానవ మాత్రమైన మనం ఎంత అనుకున్నాం. కాకపోతే ఓ చిన్న బాధ, రాముడికైనా 14 సంవత్సరాలు మాత్రమే వనవాసం వెళ్ళాడు. నేను 99 నుంచి 24 అంటే ఆయన కన్నా కూడా ఇంకా 8 ఏళ్ళు ఇంకా ఎక్కువ వనవాసం అనుభవిస్తున్నానేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ అయినా మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారా? ఇప్పటికే మీరు టీడీపీ, జనసేన ఇప్పుడు కొత్త పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. సో ఏమైనా రియాక్ట్ అవబోతున్నారా? ఎట్లా? నేను ప్రస్తుతానికైతే నన్ను ఏ పార్టీ అప్రోచ్ అవ్వలేదు. నేను రాజకీయాలుగా ఏ నిర్ణయం తీసుకోలేదు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సు, నా అభిమానులు అందరితో కూర్చొని ఏదైనా తీసుకున్నట్టుగా ఉంటే నిర్ణయం ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టే నేను ముందుకెళ్తాను. 2024 ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు క్యాస్ట్ ఈక్వేషన్స్తో క్యాండిడేట్స్ని బరిలోనికి దింపుతున్నాయి. మొన్న కూడా మీరు ఒక సందర్భంలో కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే నా తప్ప అని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు అట్లా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? అది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, సోడవరంలో కేఎస్ఎన్ రాజు గారు గెలుస్తున్నారు. అక్కడ నాకు తెలిసి వాళ్ళ ఓట్లు 3500 పైన లేవు. ఎందుకంటే అదే సోడవరంలో నేను ఇన్ఛార్జిగా పనిచేశాను. అక్కడ కమ్యూనిటీ బేస్ లేకుండానే గెలవగలిగారు. ఇకపోతే ఈరోజు యలమంచిలి ఉంది, కన్నబాబు రాజు గారు ఉన్నారు, 6-7 వేల ఓట్లు కూడా లేవు వాళ్ళకి మిగతా కమ్యూనిటీతో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ అనకాపల్లిలో మా కమ్యూనిటీ ఓట్లు 600 ఉన్నా కానీ దాదాపు 25-30 వేల మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నవాడినే. కానీ ఇక్కడ రాజకీయాల మీద ఏదో చెప్తూ నడుపుతూ ఉంటారు. నేనైతే అనుకుంటున్నాను, ఇక్కడ కమ్యూనిటీని చూసి ఆయనకి సీట్ ఇచ్చారన్నది మాత్రం నేను అనుకోను. కాకపోతే ఒక 2 దుష్ట శక్తుల వల్ల, అనుకోని పరిణామాల వల్ల ఆయనకి సీట్ వచ్చిందేమో అన్నది నా అంతర్గతంలో ఉన్న అనుమానం. అంటే నాకు జరిగిన అన్యాయానికి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని మీరు ఇలా ప్రకటించగానే మీ కార్యాలయంలో ఉన్న అనుచరులు కావచ్చు, మీ ఫాలోవర్స్ అంతా వెళ్ళి జనసేన పార్టీ జెండాలు చించే పనిలో ఉన్నారు. అంటే ఎందుకు అంత ఆగ్రహావేశాలతో ఉన్నారు? ఒకవేళ ఒకటే గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీలో ఆంధ్ర రాష్ట్రం 175 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ కూడా కేసు లేకుండా ఒక కాన్స్టిట్యున్సీని రన్ చేశాడంటే ఒక్క పరుచూరి భాస్కర్ రావుకి అది సాధ్యమైంది. నా కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాల్లో ఒక్క జన సైనికుడి మీద కూడా కేసు లేదు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. నాకున్న అనుభవం మీద యువకుల్ని ఎంత జాగ్రత్తగా పట్టుకురావాలో అంత ఇదిగా పట్టుకొచ్చాను. మీరు ఫస్ట్ డే కొనతాల్ గారికి టికెట్ డిక్లేర్ అయినప్పుడు కూడా నా కార్యకర్తలు ఒక ఫ్లెక్సీని చింపలేదు, ఒక జెండాని తగలబెట్టలేదు. ఈరోజు కూడా మీరు అన్న మాటకి ఎవరు అలా చేయలేదు. నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే, మన పార్టీకి రాజీనామా చేశాం కాబట్టి అన్నీ ఇంపేసి ఎవడైనా జనసేనలో కానీ ఇంకొకరి దగ్గర అవసరమైతే మన ఫోటో లేని ఏదైనా ఉంటే ఫ్రీగా ఇచ్చేదానికి వాళ్ళు ఆలోచిస్తారే కానీ సింపే మనస్తత్వం, అలాంటి క్యాడరు, అలా సిస్టమ్ లేని జన సైనికులు నా దగ్గర లేదు. ఉన్నా వాళ్ళు పరుచూరి భాస్కర్ లాగా మంచోడుగా మారిపోయి ఉంటారే కానీ అలాంటి పొరపాటు చేయరు. మీ రిజిగ్నేషన్ ఎఫెక్ట్ ఇక్కడ అనకాపల్లి జనసేన క్యాండిడేట్ మీద పడుతుందా? మీరే మాకు ఒక పేపర్లు చూపించారు. ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీలో నేను ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నా, ఇన్ని మండలాలు ఉన్నాయి, ఇన్ని మండలాల్లో పొత్తుతో వెళ్తే జనసేనకి తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్లు ఎన్ని, ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు సో మీరు చెప్తున్నట్టు ఒక రాంగ్ డెసిషన్ మీ అధిష్టానం తీసుకుందా అనకాపల్లి విషయంలో? కొన్ని విషయాలు ప్రెస్లోనే మాట్లాడకూడదు, అవి బాగోవు. కాకపోతే ఒకటే, పరుచూరి భాస్కర్ రావుకి మిస్ కాల్ ఉంటే కూడా మళ్ళీ ఫోన్ చేసి కార్యకర్త మాట్లాడతాను. పరుచూరి భాస్కర్ రావుని కలవాలంటే బెడ్రూమ్లో ఉన్నాడు వచ్చి కలుస్తారు.
అంటే నా దగ్గర ఉన్న ఫ్రీడాన్ని బట్టి వాళ్ళ అభిమానం ఒక లెక్కలో ఉంటుంది. అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఫ్రీడాన్ని బట్టి వాళ్ళ మీద అభిమానం ఉంటుందా లేదా అన్నది వాళ్ళు జరుపుకునే విధానాన్ని బట్టి కార్యకర్తలు తీసుకునే నిర్ణయం ఉంటుంది. జనసేన పార్టీ కోసం ఇప్పటి వరకు మీరు చాలా సాక్రిఫైస్ చేశాను అని చెప్తున్నారు. ఎంతవరకు నష్టపోయి ఉంటారు? ఇక్కడ డబ్బు సమస్య కాదండి. పరుచూరు భాస్కర్ 6వ తరగతిలో మైక్ పట్టుకున్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలా అనుకున్నాను. దాని గురించే పాకులాటగా తప్పితే ఒక్కసారైనా అసెంబ్లీలో అధ్యక్ష అనాలన్నది నా ఎయిమ్. ఖర్చు డబ్బులు వీటి గురించి నేను ఆలోచించలేదు. దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎవరి దగ్గర చేయి చాపే రకం కాదు కాబట్టి ఎవరైనా ఈరోజు నష్టపోయింది ఇస్తానని వచ్చినా తీసుకునే మనస్తత్వం అలాంటి మెంటాలిటీ పరుచూరు భాస్కర్రావుకి లేదు. ఫైనలీ సార్, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలోనికి వెళ్ళాను అన్నారు. ఇప్పుడు అదే పార్టీలో మీకు అన్యాయం జరగటం వల్ల బయటకు వస్తున్నాను అంటున్నారు. సో మీ నుంచి ఏమైనా అప్పీల్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ప్రతి దగ్గర ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుంది, ఈ పార్టీలో అది నేను చూడలేదు, అందుకే నాకు అవమానం జరిగింది అంటున్నారు. పవన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ ఒకటే సార్, ఈరోజు ఒక కంపెనీ పెట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేసి, ఎగ్జాంపుల్ ఒక బస్సు అనుకోండి, ఆ బస్సులో జనం ఎక్కితేనే ఆ బస్సుకు అందం. పెట్టుబడి ఫ్యాక్టరీ తయారు చేసింది మీరైనా, ఆ జనాన్ని నడిపేదానికి ఆ బస్సును నడపడానికి ఒక డ్రైవర్ అయితే అవసరం ఉంది సార్. ఈ జన సైనికులందరూ నడపడానికి ప్రతి నియోజకవర్గంలో మీరు ఒక ఇన్ఛార్జీలను అప్పచెప్పారు. ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవ్ సక్రంగా చేయగలుగుతారు. అలా చేసినప్పుడే సైనికుల్ని గమ్యమైన స్థానానికి తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి నా మారి ఎన్నో ఇన్ఛార్జీలు మీతో మాట్లాడలేక, ఇబ్బంది పడుతూ, కలవలేక, ఆవేదనలో బయట ఎన్నోసార్లు నాతో కూడా మాట్లాడుకున్నారు చాలామంది, పేర్లు చెప్పుకోకూడదు. నేనైతే పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీ మీద నాకు ఇబ్బంది లేదు, కోపం లేదు, బాధ లేదు. కాకపోతే నాబోటి ఇంకొక నాయకుడు మిమ్మల్ని నుంచి దూరం అవ్వకుండా ఉండేట్టుగా ఒక సిస్టాన్ని పెట్టి, మీరు ఉంటే ఒకటి లేకపోతే ఒకటి అన్నది కాకుండా ఒక 5-6 ఆఫీసులో పెట్టి, కాన్స్టెన్సీ లెవెల్లో ఎవరు వచ్చినా, మండల స్థాయి లెవెల్లో వచ్చినా వీళ్ళు మాట్లాడాలి. 24/7 వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఒక టీం ఉండేట్టుగా మీరు చేయండి సార్. ఒకటే ఆలోచించండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో 5-6 ఉన్నారు సార్ కింద. అదే తెలుగుదేశం పార్టీలో ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, లేదంటే రామకృష్ణ గారు ఉన్నారు, యనమల రామకృష్ణ గారు, ఆయన తర్వాత పట్టాభి గారు, ఇంకొకరు XYZ అని ఉన్నారు సార్. మన పార్టీ ఆఫీసులో అది లేని దానివల్లే చాలామంది నాయకులు మీ మీద అభిమానం ఉన్నా, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఈరోజు దూరం అవుతూ పోతున్నారు సార్. చాలామందిని బ్రహ్మాండంగా పోగు చేయగలిగారు, కానీ నిలబెట్టుకునే దాంట్లో విఫలం అయిపోతున్నారు అన్నది ఆ బాధ అయితే నాకుంది సార్. ఇలా నా మారి ఇంకెవరు బాధపడకుండా దాన్ని కరెక్ట్ చేస్తే పార్టీ కూడా కొంచెం బాగుంటుందని చెప్పి నా చిన్న విన్నపం. నేను సలహాలు ఇచ్చే అంతవాడిని కాదు సార్. కాకపోతే ప్రశ్నలు అడిగిన దానికి ఇంకొకరు ఇబ్బంది పడకుండా ఉండాలనేది జాగ్రత్త పడతారన్న ఆలోచన తప్పితే ఇంకోటి ఇది సలహా కాదు అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఈసారి ఖచ్చితంగా తనకి అధిష్టానం కల్పిస్తుంది అని భావించాను. అందుకు కావాల్సిన కసరత్తు కూడా చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకపోగా పార్టీలో తీవ్రమైన అవమానం తనకు జరిగింది కాబట్టి ఇక పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నాను అంటున్నారు పరుచూరి. నెక్స్ట్ తన రాజకీయ భవిష్యత్తు కోసం కూడా మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.